బాన్స్వాడ పట్టణంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల శ్రీ చైతన్య పాఠశాల కాదు, కేవలం ట్యూషన్ సెంటర్ మాత్రమేనని పాఠశాల ఇన్ఛార్జ్ అశ్విని వివరణ. పర్మిషన్ ఇవ్వని డిఈఓ, గందరగోళంలో విద్యార్థులు, తల్లిదండ్రులు. ఏదో ఒక నిర్ణయం తీసుకొని స్పష్టమైన వివరణ ఇవ్వాలని చేస్తున్న విద్యార్థి సంఘాలు, టీఎన్ఎస్ఎఫ్, పీడీఎస్యు, టీఎస్పీ డిమాండ్. అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాల గేటు ముందు విద్యార్థి సంఘాల ధర్నా. విద్యాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యా కార్యాలయాల ముట్టడి చేస్తామని హెచ్చరించిన విద్యార్థి సంఘాలు. కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు బాలరాజు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పుట్టా భాస్కర్, టీఎస్పీ జిల్లా అధ్యక్షులు మావరం శ్రీకాంత్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పందించిన ఉన్నతాధికారులు అనుమతులు లేని శ్రీ చైతన్య విద్యా సంస్థను సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాధికారి రాజు ఆదేశాల మేరకు సీజ్ చేసిన బాన్స్వాడ ఎంఈఓ నాగేశ్వరరావు. శ్రీ చైతన్య విద్యా సంస్థను వెంటనే స్కూల్ గురించి టెన్షన్ మేడం, ఒక నిమిషం వినండి. స్కూల్ గురించి ఇన్ని రోజులు డిస్కషన్ జరిగింది. స్కూల్కి పర్మిషన్ రాలేదు, ఓకే పర్మిషన్ రాలేదు. ఇప్పుడు మీరు ట్యూషన్ సెంటర్ అంటున్నారు కదా, ట్యూషన్ నడుపుకుంటున్నాం అంటున్నారు కదా, బోర్డు పెట్టేసేయండి. మీరు ఏ పేరు పెడతారో పెట్టండి, ట్యూషన్ పెట్టండి. మీ దగ్గరకు ఎవరే రారు కదా. మేమే కదా బోర్డు పెట్టండి మేడం. బోర్డు పెట్టుకుంటే మీకు టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు మేము ట్యూషన్ సెంటర్ శ్రీ చైతన్య కాదు, మేము ట్యూషన్ సెంటర్ పెడుతున్నాం అని చెప్పండి. ఓకే మేడం, నాకు అర్థమైంది. సహకరించడంతో ఓకే మేడం, మాకు అర్థమైంది. శ్రీ చైతన్య స్కూల్ అని ఇక్కడ రాసింది లేదు. ఈవెన్ శ్రీ చైతన్య బుక్స్ శ్రీ చైతన్య యాజమాన్యంతో ఇక్కడికి బిల్డింగ్ కట్టిపియడము, చేయడము, అడ్వాన్సులు ఇవన్నీ మాకు తెలుసు. మళ్ళీ దాన్ని ఏదో రకంగా మీరు తీసుకురాకండి. మేమే మూడు ఓకే మేడం, మీరు నడుపుకోండి. ట్యూషన్ సెంటర్ అని బోర్డు పెట్టుకుంటే ఎవరు రారు కదా, నో అబ్జెక్షన్ కదా. మన ట్యూషన్ సెంటర్ అని చెప్పేసి బోర్డు పెట్టుకోండి. ఇప్పుడు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి కదా. మేము ఆ రోజు చెప్పేది కూడా చెప్పేది బాన్స్వాడ పట్టణ కేంద్రంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థని వెంటనే మూసివేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్యు, టీఎన్ఎస్ఎఫ్, టీఎస్పీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ విద్యా సంస్థని కొనసాగించడానికి కుదరదని చెప్పేసి ప్రిన్సిపల్ ఇన్ఛార్జి మేడం అశ్విని మేడం గారితో మాట్లాడుతూ ఉన్న సంభాషణలో మాకు శ్రీ చైతన్య నడపట్లేదు, మేము ఇక్కడ ట్యూషన్ సెంటర్ పెట్టుకున్నాము, ఆ ట్యూషన్ సెంటర్ కూడా మేము బోర్డును తగిలిస్తాము, ఇది ట్యూషన్ సెంటర్గానే భావించండి అని చెప్పేసి ఇష్టానుసారంగా తను మాట్లాడటము అది సరైన విధానం కాదు. ఇంతవరకు జరిగిన గొడవలో ఈ బాన్స్వాడ పట్టణ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ శ్రీ చైతన్య విద్యా సంస్థ పేరుతో అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఈరోజు మభ్యపెట్టడం కోసం ఇది ట్యూషన్ సెంటర్గా నిర్వహించుకుంటున్నాం, దీనికి బోర్డు కూడా తగిలిస్తామని చెప్పేసి ఇన్ఛార్జ్ మేడం గారు మాట్లాడటం అనేది సరైన విధానం కాదని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు ట్యూషన్ సెంటర్ పెట్టుకుంటే మీరు తక్షణమే ఏ ట్యూషన్ పెట్టుకుంటున్నారో దాన్ని వెంటనే మీరు ప్రకటించండి. ఆ ట్యూషన్ సెంటర్ బోర్డును ఏర్పాటు చేసుకోండి. శ్రీ చైతన్య పేరిట విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేద్దామనే పర్మిషన్ లేకుండా కొనసాగించి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేద్దామనే ఆలోచన మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు ఈ పాఠశాల ముందు జరుగుతూ ఉంటాయి. అది జిల్లా అధికారుల దగ్గర నుండి కూడా ఇక్కడికి తీసుకొచ్చి సమస్యను విద్యార్థులకు న్యాయమయ్యే విధంగా మేము ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.